మన భారతదేశంలో కోట్ల మంది ప్రాణాలు ఒకటే అంశం మీద పోయినాయి. కోట్ల మంది ప్రాణాలు. ఏంటిది అంటే దోపిడీ, అరాచకం, అక్రమం, ఈ 3 అంశాల మీద కోట్ల మంది ప్రాణాలు పోయినాయి. స్వాతంత్ర సమరయోధుడు విదేశీయులు వచ్చి మన దేశాన్ని దోసుకుంటురని ఫ్రీడమ్ ఫైట్ చేసి కోట్ల మంది ప్రాణాలు అర్పించారు. కోట్ల మంది ఒకటే అంశం మీద అర్పించారు: దోపిడీ, అన్యాయం, అక్రమం, అరాచకం. మళ్ళీ నక్సలైట్లు అదే అంశం మీద వచ్చారు: దోపిడీ, అన్యాయం, అరాచకం, అక్రమం అని అదే అంశం మీద వచ్చారు. వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ పోలీసులు, ఆర్మీ అదే అంశం మీద ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ ఉగ్రవాదం మీద, వేరే దేశాల దండయాత్రల మీద ఆర్మీ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇంతమంది ఒక్క అంశం మీద ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటే దాన్ని సాధించుకోలేకపోతున్నాం. మనం ఎంచుకున్న గవర్నమెంట్లు సాధించలేకపోతున్నాయి. మా పబ్లిక్ అయినా మనం సాధించలేకపోతున్నాము. కోట్ల మంది ప్రాణాలు ఒక్క విషయం మీద, మళ్ళీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆ దోపిడికి గురై ఆత్మహత్యలు చేసుకుర్రు జీవించలేక. ఇవన్నీ పోవాలని మనం ఎంచుకున్న గవర్నమెంట్లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. దోపిడీ, అన్యాయం, అక్రమం, అరాచకం వీళ్ళు చేసిరని వాళ్ళ మీద, వాళ్ళు చేసిరని వీళ్ళ మీద, ఒకటే టాపిక్ మీద ఇన్ని కోట్ల మంది ప్రాణాలు పోతే ఇంకా ఇప్పటికీ సాధించుకోలేకపోతున్నాము. ఇప్పటికీ 4-5 తరాలు అందులోనే ఆగమయ్యి కొట్టుకుపోయినాయి. ఇంకా ఎన్ని తరాలు ఇంకా అదే విషయం మీద పోరాడి ఆగమయ్యి అన్యాయం కావాలి. దీంట్లో మొత్తం బలైంది మొత్తం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళే. మొత్తం ప్రాణాలు కోల్పోయింది వాళ్ళే. పోలీసులనైనా సరే వాళ్ళే, ఆర్మీలనైనా సరే వాళ్ళే. ఈ పోరాటాల వల్ల చనిపోయింది వాళ్ళే. ఇంతమంది ఇన్ని విధాలుగా ఇన్ని ప్రాణత్యాగాలు చేస్తే ఇప్పటికీ అదే అంశం మీద ఇంకా కొట్టుమిట్ట ఆడుతున్నామంటే దీనికి కారణము మనం ఎంచుకున్న ఈ గవర్నమెంట్లా మనమా అని ఆలోచిస్తే దీనికి కారణం ఖచ్చితంగా మనమే. వీళ్ళు ఈ పని చేస్తామని గవర్నమెంట్లోకి వచ్చినాక ఆ పని చేయకుంటే మనం అడగకపోవడం మన తప్పు ఖచ్చితంగా.